అందరికీ నమస్కారం। నా పేరు కోనశెట్టి హరి రాయల్, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్। ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మనకు ఈ ఎలక్షన్స్లో మన జరిగిన ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం మన అధికారంలోకి రాబోతుందో తెలుసుకుందాం। ఇప్పుడైతే పక్కాగా ఎన్డీఏ కూటమి అనగా జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో భాగంగా ఎన్డీఏ కూటమి గెలవబోతుంది। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు। అది ఎన్ని సీట్లు వస్తాయని చెప్తే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు। 88 సీట్లు మనకు సీఎం కావడానికి కావాలా, కాబట్టి ఇంకొక 10 సీట్లు అవకాశం ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది। 88 అంటే 90 నుంచి 100 వరకు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశాలు ఉంది। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి 40 నుంచి 50 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది। కనుక ఈడ ముఖ్యంగా ఇది రిజల్ట్, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్। ఇంకా పోతే కడపలో ఒకటి మ్యాక్సిమం ఒకటి టీడీపీకి వచ్చేదానికి అవకాశం ఉంది, అది పొద్దుటూరు మైదుకూరు అనేది। మిగతా మాత్రం కడపలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఏ విధంగానూ తగ్గలేదు। ఇంకా జగన్మోహన్ రెడ్డి గల ఓటమికి అతను చేసిన మంచి పనులు, అతను చేసిన చెడ్డ పనులు తెలుసుకుందాం। జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు ఏంద్రా అంటే స్కూల్స్ డెవలప్మెంట్, స్కూల్స్ను ఏ ప్రభుత్వం ఎవరూ చేయని డెవలప్మెంట్ విధంగా చేశాడు। ఆ స్కూల్స్లో వసతులు అద్భుతంగా ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా చేశాడు। అదేవిధంగా అమ్మఒడి పథకం పెట్టాడు। ఇంకా పోతే ఆయన ఓడిపోవడానికి ముఖ్య కారణాలు, అసలు వచ్చిన 5 ఇయర్స్కే డిజాస్టర్ సినిమా కావడానికి ముఖ్య కారణాలు లా అండ్ ఆర్డర్ సమస్య। మనం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎన్ని చేసినా కానీ ఏం చేసినా కానీ లా అండ్ ఆర్డర్ సమస్య అంటే ఇంటి మీద దాడులు చేయడాలు, మాట్లాడితే కొట్టడాలు, అసలు రోడ్లో ప్రశాంతంగా ఎవరు వెళ్ళలేరు। ఎందుకంటే ఏ వైసీపీ ఎమ్మెల్యే వచ్చి దాడి చేస్తారో, ఎక్కడ రోడ్లో గూండాలు, రౌడీలు, అల్లరిమ్ముకులు రాష్ట్రం అంతా బీహార్ చేసి పెట్టారు। ఎందుకంటే ఎవరిని ఊడతి చేస్తాడో, ఎవరిని ఊడాడ పొడుస్తాడో, అసలు భద్రత రక్షణ అనేది, శాంతి భద్రతలు అనేది లేకుండా పోయింది। అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఫెయిల్యూర్ కావడానికి అదే కారణం। జీవితంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు, అవకాశం ఇచ్చినారు, సద్వినియోగం చేసుకోలేకపోయాడు। ముఖ్యంగా ఎమ్మెల్యేల అరాచకాలు, భూ కబ్జాలు, ఇది డ్రగ్స్ రాష్ట్రంగా చేసి పెట్టారు, గంజాయి రాష్ట్రంగా చేసి పెట్టినారు। ఎక్కడ చూసినా సరే రోడ్డు మీద ప్రశాంతంగా వెళ్ళాలంటే ఎవడు వెళ్ళలేని పరిస్థితి। కత్తులు, బాంబులు, రౌడీ మూకలు, అల్లరి మూకలు పేటరేగిపోయారు। ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్య ముఖ్యంగా పోలీసులు అయితే అసలు ఆ పోలీసుల వ్యవస్థ ఉందా లేదని ఆ పోలీస్ స్టేషన్లన్నీ ఆ రాజకీయ కార్యకలాపాలుగా జరిగినాయి। ఎందుకంటే వాళ్ళు అసలు ఎస్ఐ అరుణ్ రెడ్డి అని కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కొట్టేశాడు। ఇది ఒక ఉదాహరణ। అటెంప్ట్ మర్డర్ కేసు కొట్టేయడం, హాస్పిటల్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఉంటే అసలు రిఫర్ పెట్టి కొట్టేసేదానికి లేదు ప్రయోజనం। అలాంటి అటెంప్ట్ మర్డర్ కేసు కొట్టిపాటు దిగినాడు అరుణ్ రెడ్డి। ఇలాంటి పోలీసుల వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థ తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి। అదేవిధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్య కారణాలు తెలుసుకుంటే ఒకటి వాళ్ళ చెల్లెళ్ళు, అంటే వివేకానంద రెడ్డి మా బాబాయిని మేము నరుక్కున్నామని చెప్పినారు। కానీ వాళ్ళు మాత్రం చెల్లెళ్ళు పోరాట పటిమ మాత్రం షర్మిల గారు, సునీతారెడ్డి గారు మాత్రం అన్న ఓటమికి ముఖ్య కారణం। ఎందుకంటే ఆడవాళ్ళ ఓట్లన్నీ పోయినాయి। అదేవిధంగా సొంత బాబాయిని చంపుకోవడం అతను చేసిన తీవ్ర తప్పిదము। ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ చంపుకోవడం అనేది మంచి కల్చర్ కాదు। ఇది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా గవర్నమెంట్లోకి రాకపోవడానికి ముఖ్య కారణాలు। అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కంపల్సరీగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి। ఇంకా వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో వస్తారా రారా, లేదా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏం కథ అనేది మాత్రం మనం భవిష్యత్తు నిర్ణయిస్తుంది। జై హింద్, జై జనసేన।